అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. గణేష్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా టైటిల్ వచ్చేసి ఫ్రైడే, శుక్రవారం. ఫ్రైడే అనేది వీళ్ళ టైటిల్. ఆ ఫిలిం బై ఈశ్వర్ ధూళిపోడి అని అంటున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వచ్చేసి రాజమేరి అని అంటున్నారు. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మూవీ చేస్తున్నారు అంటున్నారు. సో వైజాగ్ బేస్డ్గా ఈ కాస్టింగ్ కాల్ అండి. సో కాస్టింగ్ కాల్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలి అంటున్నారు. ఏజ్ వచ్చేసి 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు అంటున్నారు. సో ఆడిషన్ డేట్ వచ్చేసి May 2 అని అంటున్నారు. సో అడ్రస్ ఎక్కడ అనేది కొంచెం క్లియర్గా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, చాలా కీన్గా వినండి. సో విశాఖపట్నంలో గాజువాక అనే ఏరియా ఉందండి. ఆ గాజువాక ఏరియాలో శ్రీకన్య అనే ఒక థియేటర్ ఉంది. సో ఆ శ్రీకన్య థియేటర్ ఆపోజిట్లో సోనో విజన్ షోరూమ్ పక్కన వివిడా స్టూడియో అనే దాంట్లో ఆడిషన్ జరుగుతున్నాయి. సో వాట్సాప్ యువర్ ప్రొఫైల్స్ అని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, జూనియర్ ఆర్టిస్ట్కి షూటింగ్ లొకేషన్స్లో వాష్రూమ్ అవైలబిలిటీ ఉంటుందా సార్ అని ఉదయ్ భాస్కర్ గారు అడగటం జరిగిందండి. ఉండదు, మీరు వెళ్ళరా షూటింగ్కి అంటే. కొన్ని కమెంట్స్ ఎలాగా ఉంటాయంటే, అంటే మీరు ఇమ్మెచ్యూర్డ్ అనుకుంటున్నారా, లేదంటే నన్ను ఇమ్మెచ్యూర్డ్ అనుకుంటున్నారా, లేదంటే ఏది పడితే అది అడుగుదాము టైంపాస్ చేద్దాం అనుకుంటున్నారా అనేది నాకు అసలు అర్థం కాని ఒక ఇది. ఇప్పుడు నేనేమంటాను అంటే, మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యువర్ కామెంట్స్ ఆర్ బీయింగ్ వ్యూడ్ బై 4660 సబ్స్క్రైబర్స్. మన ఛానల్కి 4660 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. సో నేనేమంటానంటే, ఇంతమంది సబ్స్క్రైబర్ల ముందు మీరు అలాంటి క్వశ్చన్ అడగటం వల్ల మీ స్థాయి అనేది ఎంత దిగజారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఒక లేడీ, సార్ నేను నల్లగా ఉంటాను, పల్లెత్తిగా ఉంటాయి, చూడటానికి చాలా చండాలంగా ఉంటాను, కానీ బికినీ వేసుకొని యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యొచ్చా సార్ అని ఒక కామెంట్ పెట్టడం జరిగింది. దానికి కింద మన సబ్స్క్రైబర్లే చాలా వరకు తగులుకొని పాపం గట్టిగానే ఆన్సర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ సారీ చెప్పేసి, సారీ సార్ నేనేదో ప్రాంక్ చేద్దాం అనే టైప్లో ఈ కామెంట్ పెట్టాను అని. కానీ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే సరదా ఉందో అది ఇక్కడ 4660 మందికి కూడా వాళ్ళు ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే లైఫ్ అనుకొని ఉంటున్నారు. మీరు కామెడీ అనేది ఏ పర్టికులర్ ఛానల్లో అయినా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ కొంచెం మన ఛానల్ పేరే రెస్పెక్ట్ సినిమా. సో వెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ సమ్ వన్, దట్ రెస్పెక్ట్ విల్ కమ్ టు యూ అనేది నేను బలంగా నమ్ముతాను. మీరు ఎప్పుడైతే ఒకళ్ళని గౌరవించడం మొదలు పెడతారో ఆ గౌరవం మీకు తిరిగి వస్తుందండి. అంతేకాకుండా మీరు ఏదైతే హాస్యాస్పదంగా తీసుకుంటున్నారో ఆ హాస్యాస్పదమే అనేది ఏం చేస్తుందంటే, జీవితకాలం మిమ్మల్ని మీ బతుకు మొత్తాన్ని నవ్వుల పాలు చేస్తుంది. అలాంటి నవ్వుల పాలు స్థాయికి మీరు వెళ్ళకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇఫ్ కాసేపు దీన్ని సిన్సియర్గా తీసుకుందాం, షూటింగ్ లొకేషన్స్లో వాష్రూమ్ అవైలబిలిటీ జూనియర్ ఆర్టిస్ట్కి ఉంటుందా అని అడగటం జరిగింది. సో దానికి నేనేమంటాను అంటే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్, అలాగే పర్టికులర్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక విలేజ్లో షూట్ చేస్తున్నారు అనుకుందాం. సో విలేజ్లో షూట్ చేస్తున్న టైంలో క్యారవెన్స్ అనేవి ప్రొటగనిస్ట్ ఆర్టిస్టులకు పెడతా ఉంటారు. సో ప్రొటగనిస్ట్ ఆర్టిస్టులు అంటే ఎవరు? హీరో, హీరోయిన్, లేదంటే ఒక రావు రమేష్, ఒక తెనకల భరణి గారు, ఒక కోట గారు, ఇలాంటి కొంచెం నేము ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కంపల్సరీ క్యారవెన్స్ అనేవి పెడతా ఉంటారు. ఇప్పుడు మీకు క్యారవెన్స్ పెట్టని సందర్భంలో ఏం చేస్తుంటారు? క్యారవెన్స్ పెట్టినా కూడా సచ్ ఎ లెగసీ పర్సన్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ లైక్ చిరంజీవి గారు, నాకు తెలిసినంతవరకు బాలకృష్ణ గారిలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే, ఆయన క్యారవెన్ ఉన్నా కూడా ఎందుకే క్యారవెన్, నేను వాళ్ళ ఇంట్లో ఉంటానులే అని అక్కడ ఒకవేళ విలేజ్లో షూట్ చేస్తున్నట్లయితే ఎక్కడైతే షూట్ చేస్తున్నారో ఆ ఇంట్లోనే ఒక రూమ్లో ఉండే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మోస్ట్లీ కెమెరా ఆన్ అయిన దగ్గర నుండి కెమెరా ఆఫ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు సెట్లోనే ఉండే ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఎక్కువగా క్యారవెన్కి వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేయరు. సో నేనేమంటానంటే, మేబీ డిపెండ్స్ ఆన్ దట్ సిచ్యువేషన్స్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో ఇక్కడ నేను మెయిన్గా మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, యూ ఆర్ గోయింగ్ దేర్ టు అచీవ్ ఎ గోల్. ఒక గోల్ని మీరు
అనుకొని ట్రై చేస్తున్నారు. నేనేమంటాను అంటే చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు అయిన తర్వాత నేను పలానా టైంలో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, అప్పుడు వెళ్ళేసి నేను ఆర్టిస్టులుగా ఉండే లాంజ్లోకి వెళ్ళి కూర్చొని తింటున్నాను, నేను తీసుకున్న ఫుడ్ జూనియర్ ఆర్టిస్ట్లోనే, కానీ అక్కడ లాంజ్లోకి వెళ్ళి కూర్చొని తింటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా తినడానికి అని నన్ను ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేసి అక్కడ నుండి తోసేశారు అనే క్యాలిక్యులేషన్స్ చెప్పారు. నేనేమంటాను అంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అనే ఒక పర్టికులర్ పర్సనాలిటీకి ఒక ఎంఆర్పి ఉంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, లేదంటే ఈవినింగ్ స్నాక్స్, వీటన్నిటికీ కలిపి ప్రొడక్షన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎంఆర్పి ఫిక్స్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ ఆర్టిస్టులకి టెంట్లు, కూలర్లు ఎక్కడైతే పెట్టారో అక్కడ వాళ్ళకు ఒక ఎంఆర్పి ఫిక్స్ చేసి ప్రొడ్యూసర్కి ఇస్తారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి తింటున్నప్పుడు వీళ్ళ కౌంట్ ఏమన్నా వెళ్తుందేమో, లేదు సరే జూనియర్ ఆర్టిస్ట్ కదా ఒక్కడే కదా పోనీలే కూర్చొని తిన్నీలే అన్నప్పుడు వీడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరందరూ పెచ్చనాడే ఆశలాగా ఎక్కడ తిన్నారా, నేను అక్కడ తిన్నాను చూసావా, హ్యాపీగా కూలర్ ముందు కాళ్ళు ఆరేసుకుని కూర్చున్నానంటే రేపటి నుండి వీళ్ళందరూ అంటే ఒక 10 మంది 20 మంది వచ్చి ఇక్కడ మెయిన్ ఆర్టిస్టుల దగ్గర కూర్చొని తింటున్నారు అనుకోండి. ఈ ఆర్టిస్టులు అందరూ కొంచెం కంఫర్ట్ అనేది డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఏమైనా జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ కూర్చొని తింటున్నారు, ఓ పంచి మాకు వేరే దగ్గర మాకు ఇంకో సెటప్ రెడీ చేయన్నారు. ఇప్పుడు ఈ సెటప్కి అయ్యే కాస్ట్ ఎవరు భరిస్తారు? ప్రొడ్యూసర్ అయితే నాకు సంబంధం లేదంటాడు. మీకోసం ఆడు ఆ ప్రొడక్షన్ వాడు మీకు భోజనం పెట్టేసి ఆ వచ్చిన డబ్బులతోటే వాడు బతకాలి, దాని మీద ₹1 మిగుల్చుకొని పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అయ్యో జూనియర్ ఆర్టిస్టులకు కూడా మంచిగా ఇది చేయాలి అని ఒక ఇదిలో ఆడు మంచితనానికి వెళ్ళి ఒక 10-15 టెంట్లు ఎక్స్ట్రా వేసాడు అనుకోండి, ఏమంటారు సిట్టింగ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ చేశాడు అనుకోండి, దానికయ్యే ఖర్చు ఎవరు ఇస్తారు? ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు? సో అతను ఎందుకు భరించాలి? సో ఇక్కడ నేను ఇంకా ఏమంటారంటే సరైన ఫుడ్ పెట్టలేదు, సరైన ఇది పెట్టలేదు. అరే యు ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కదా. లేదు అసలు నీకు పే కూడా చేయట్లేదు అనుకుందాం కాసేపు, నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయడానికి వెళ్ళావు, నువ్వు రేపనే రోజు స్టార్ అయితే నీకు రోజుకు 1,00,000 2 లక్షల స్థాయికి నువ్వు వెళ్తావు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఫుడ్ నచ్చలేదనుకో, ప్రజెంట్ జనరేషన్లో స్విగ్గీనో జొమాటోని ఆర్డర్ చేసుకోవచ్చు కదా, ఆర్డర్ చేసుకొని నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తిను. వాడు ఫుడ్ పెట్టలేదని ఆడవటం ఏంటి? సో ఫుడ్ కోసం కాదు కదా నువ్వు అక్కడికి వెళ్ళింది, నిన్ను నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళటానికి, నువ్వు ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళటానికి. అలాగే ఫుడ్, వాష్రూమ్, తోటకూర ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం గొడవలు పడుకుంటూ మీ స్థాయిని తగ్గించుకొని మరొకసారి ఏ సెట్లో కనపడకుండా దిగజారిపోయే స్థాయికి. ఇప్పుడు ఏమంటారు, మీరు వేరే దగ్గర ఆడిషన్కి వచ్చినప్పుడు అక్కడ మీ ఈ 16 క్రాఫ్ట్ సెట్లో ఎవరైతే ఉన్నారో ఎవడో ఒకడు మీరు ఆడిషన్కి వెళ్ళిన దగ్గర ఉంటాడు, వాడు ఆ రోజు ఆఫ్టర్ వాష్రూమ్ కోసం పెద్ద గొడవ చేశాడు, వాడిని పెట్టుకోకండి అని అంటారు. ఇప్పుడు ఏమవుతుంది? మీ కెరీర్ నాశనం అయిపోతుంది కదా. సో నేను అదే మీకు చెప్తున్నాను, చిన్న చిన్న విషయాల దగ్గర మీ స్థాయిని తగ్గించుకుని ఇలాంటి ప్రవర్తన అనేది చేయడం ద్వారా మీ కెరీరే నాశనం అయిపోతుంది తప్పించి దానివల్ల మీకు 1% ప్రయోజనం కూడా ఉండదు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నది. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదండి, ఫ్రైడే అనే సినిమాకి మీరు సెలెక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 3 నెంబర్లు ఉన్నాయండి. 3 నెంబర్లు చెప్తాను క్లియర్గా, క్లీన్గా నోట్ చేసుకోండి. 9177281001. ఐ రిపీట్ 9177281001. సెకండ్ నెంబర్ వచ్చేసి 9985365144. ఐ రిపీట్ 9985365144. థర్డ్ నెంబర్ వచ్చేసి 9848424323. ఐ రిపీట్ 9848424323. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.